మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాంగ్రెస్ పార్టీ అంటే కొద్దిగా ప్రోపూర్ అన్న విశ్లేషణలు కూడా ఉంటాయి, మీకు తెలుసు కదా. గుడిసెలు వేసుకున్న వాళ్ళకు సానుకూలంగా ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు చూస్తే వచ్చినప్పటి నుంచి మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చడం, ఇల్లీగల్ అయినప్పటికీ కూడా కూల్చడం, లేకపోతే హైడ్రా పేరుతో కూల్చడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతాల నుంచి పక్కకు వెళ్తుందా, పార్టీ వెళ్తుందా, లేకపోతే కొత్త నాయకత్వం వల్ల ఈ మార్పు వచ్చిందా? మా మౌలిక సిద్ధాంతాన్ని వీడేది లేదు. బీద ప్రజానీకానికి ఎక్కడ నష్టం చేసేలేదు. హైడ్రాలో మళ్ళీ చెప్తాను, విషపు ప్రచారం చేసిండ్రు. హైడ్రాలో ఒకే ఒక బీదవాని ఇల్లు తొలగించడం జరిగింది చెరువులో ఉంటే. హైడ్రా ఎవరి మీద ఏంతో హైడ్రా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి? ఈ హైదరాబాద్ నగరము 2500 చెరువులు కుంటలతో ఉన్న నగరము. ఎక్కడ పోవాల్సిన నీరు అక్కడికి పోతే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది. ఇలా గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో టీడీపీ హయాంలో కొంత ఆక్రమణ జరిగి ఉండొచ్చు, కానీ యథేచ్ఛగా ఈ 10 ఏళ్లలో ఆనాడు టీఆర్ఎస్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రోద్బలంతో భూబకాసులు కుంటలు చెరువులు మాయం చేశారు, కబలించేశారు. తద్వారా ఏమవుతుంది, నేను నార్సింగిలో ఉంటాను, నా ఇళ్ళకు నీరు వస్తూ ఉంది. ఎత్తు ప్రదేశం ఉంటే నీరు ఎందుకు వస్తూ ఉంది? నీరు ఏ గర్భంలోకి అయితే పోవాలో చెరువు, ఆ గర్భం మూసిపోయినాక నీకు ఇటు వస్తూ ఉంది. సో హైదరాబాద్కి ప్రమాదకరం కదా అది. హైడ్రా వల్ల నష్టపోయేది ఎవరు? భూబకాసురులు, వారికి మద్దతు పలికిన ఆనాటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు. బీదవాడికి ఎక్కడ నష్టం లేదు. ప్రజల్లో బద్నాం చేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే కేటీఆర్ లాంటి చదువుకున్న వాడికి తగదు. విపక్షాలు బద్నాం చేయడమేమో కానీ సొంత పార్టీ వాళ్ళే మిమ్మల్ని బద్నాం చేసే పరిస్థితి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అక్కడ జగిత్యాలలో ఎమ్మెల్యేని తీసుకోవడం వల్ల ఆయన అంటున్నారు, మా పార్టీ వాళ్ళు అంటున్నారు, గతంలో కేసీఆర్ చేశాడు కాబట్టి మనం కూడా చేస్తాం అంటున్నారు. మనం కేసీఆర్ మాటలు వినాలా, రాహుల్ గాంధీ మాటలు వినాలా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్మాలా అనే అంశాన్ని లేవనెత్తారు. పార్టీ ఫిరాయింపుల విషయం వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారి బాధ సీనియర్ నాయకుడు మేము అర్థం చేసుకున్నాము. కేసీ వేణుగోపాల్ గారు పిలిచి వాస్తవ పరిస్థితిని వివరించినారు. వారు సమ్మతించినారు. 4 నెలలు 3 నెలలు అయిపోయింది కదా వారు చేరి. మరి ఇప్పుడు కొత్తగా ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి మర్డర్ అవడం వల్ల ఆయన బాధతో మాట్లాడిన విషయాలు తప్ప దీనికి సంబంధం లేదు. మూసీ విషయంలో మాకు స్పష్టత ఉంది. అక్కడ మూసీ మధ్యన ఎవరైతే బీదవారు గుడిసెలేసుకున్నారో వారు తీసుకెళ్ళి మేము బయట వేయట్లే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం వాళ్ళకి, వారికి కొంత డబ్బు ఇస్తున్నాము, ఆ పిల్లలకు చదువుకునేందుకు స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాము. ఇంకేం కావాలండి? ఇప్పుడు వారు మూసీ నది మధ్యలో ఉంటారు, రేపు ఒక ప్రళయం వాన వస్తుంది, పోతారు కదా. ఇది ప్రమాదం కదా. ఇప్పుడు హైదరాబాద్ని సురక్షితంగా ఉంచుకుంటే పెట్టుబడులు వస్తాయి. మీరు ఎన్నికల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు, డిక్లరేషన్లు వాటి మీద దృష్టి పెట్టచ్చు కదా. ఇవన్నీ ప్రాసెస్లు, కానీ ఇవి ముందుకు వచ్చే అసలు విషయాన్ని మీరు పక్కకు పెట్టిన పరిస్థితి. గారిని పబ్లిక్ మీటింగ్లో అభినందించిన ముఖ్యమంత్రి గారు ఈ ఐడియా మీకు ఎవరు ఇచ్చారో హైడ్రా మూసేది కానీ బహత్తరం ఐడియాని బాటంగా ఇది కూడా నేను సమర్థిస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, చదువుకున్నవాడిగా అది మీకు వ్యతిరేకత తెచ్చిపెట్టట్లేదు మీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ. ప్రజాక్షేత్రంలో ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు 10-15 విపక్షాల మాట పక్కన పెట్టండి, ప్రజల్లో మీకు దాని పట్ల సానుకూలంగా చాలామంది నేను శ్రీధరబాబు గారు ఈ సోషల్ ఆర్గనైజేషన్ పిలిచి మాట్లాడినాం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఓకే కొద్దిగా ముందుగా జరగాల్సిన ప్రాపర్ ఎక్సర్సైజ్ జరగకపోవచ్చు, బట్ ఇది అనివార్యం, వీళ్ళు జరగాల్సిందే. మా కోసం కాదు, వాళ్ళ కోసం జరగాలి. వాన పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లల జల్లాలతో మూసీ నదిలో ఉంటే మంచి వాన పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరు కాపాడాలా? వారు జరగాల్సిందే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. కాకపోతే సరైన పద్ధతిలో రిహాబిలిట్ చేయమని వాళ్ళు అడిగారు, అది జరుగుతూ ఉంది. ఇప్పటికి మీరు మూసీ పరివార ప్రాంతంలో 70% మించి ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చి మూవ్ అవుతూ ఉన్నారు స్వతహాగానే. వారికి ఎక్కడ నష్టం చేయట్లే. 18,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నాము, వారికి సరిపడా కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నాం, ప్లస్ స్కూల్ పిల్లలకి ఎక్కడైతే సరిపడా వారికి అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళు సజావుగా రిహాబిలిట్ చేస్తూ ఉన్నాం. బీదవాడికి నష్టం చేసే కార్యక్రమం ఉండదు. భవిష్యత్ తరాల కోసం తీసుకుని 2 కార్యక్రమాలను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి తప్పుదో పెట్టించే ప్రయత్నం, ఇందులో కూడా వారి స్వార్థం ఉంది. మూసీ ప్రక్షాళన జరిగి హైడ్రా పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అవుతే వారికి నూకలు చెల్లుతాయి ఆ పార్టీలకు. కులగణన హామీ ఇచ్చారు, చేస్తున్నారు, ఓకే. అభయహస్తం సంబంధించి గతంలో అప్లికేషన్లు తీసుకున్నారు, ఉన్నాయా సార్? అప్లికేషన్లు భద్రంగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మాకు వచ్చిన ఇప్పుడు మీ గాంధీ భవన్కి మంత్రులు వస్తూ ఉన్నారు, ఇది ఒక రోల్ మోడల్గా లేదు. మీరేమో రోల్ మోడల్ అంటారు, కానీ ప్రభుత్వానికి పిసిసి ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేలాగా ఉందన్న విశ్లేషణ కూడా ఉంది సార్. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు పిసిసి ఒక పవర్ సెంటర్ అని. పవర్ సెంటర్ కోసం ఇది పెట్టినట్టున్నారు, మంత్రులతో ముఖాముఖి గాంధీ భవన్. ఈ పవర్ సెంటర్ తీయరని నమ్మను. రేవంత్ రెడ్డి గారు, అదృష్టవశాత్ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, మేము మంత్రుల సఖ్యత ఉంది. ఈ సఖ్యత చూసే మాకు ప్రజలు ఓటేసినారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయము. రేపు అవసరం అనుకుంటే పిసిసి అధ్యక్షుడికి హోదాకు తగ్గట్టు ఉంటూనే ఒక స్టెప్ దిగాలంటే దిగుతాను. ఎందుకు దిగుతాను? ప్రజల యొక్క
నమ్మకాన్ని వమ్ము చేసే పరిస్థితులు మేము తగులాడితే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. మాకు పవర్ అనే సెంటర్ అని ఏమీ లేదు. సమైక్యంగా ముందుకు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేత, వారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పార్టీ అధినేతగా ఆ కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్లడము, వాటిని సమన్వయం చేయడము, తద్వారా పార్టీని స్ట్రెంథన్ చేస్తున్నారు. పార్టీ ఇంపార్టెంట్. ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ బాధ్యత రెండింపు అవుతుంది. దీన్ని సవరణ చేసి అల్టిమేట్గా పార్టీ సుప్రీం. రేపు పవర్ అనేది మాకు వస్తుంది పోతుంది. రేవంత్ రెడ్డి గారు నమ్మే సిద్ధాంతం, మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే పార్టీ ఫైనల్.